కేంద్రంలో మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించింది. మూడోసారి ప్రధాని మోడీ సేవలు అందిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరడంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలదే కీలక పాత్ర. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 బీజేపీ ఎంపీలు గెలిచారు. కానీ ఇప్పుడు జిల్లా బీజేపీ నేతలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారా? పేరుకే కాషాయ పార్టీ లీడర్లు, కానీ వీళ్ళు జిల్లాకు చేస్తున్నది శూన్యమనే టాక్ వినిపిస్తోందా? దేశంలో మోడీ సర్కార్ మూడోసారి కొలువుదీరి ఏడాది దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుద్దామని భావించిన కమలం పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కలేదు. దాంతో ఎన్డీఏ పక్ష పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఉత్తరాదిలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని భావించిన కాషాయ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలే ఊపిరిపోశాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్దే కీ రోల్. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ మోడీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో ఆయన ప్రధాని పీఠంపై కూర్చున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో కమలం పార్టీ 2 సీట్లలో విజయం సాధించింది. దాంతో జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తారని భావించిన ప్రజలకు కమలం పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో కాకినాడ, రాజమండ్రి పార్లమెంటు స్థానాలను బీజేపీ దక్కించుకుంది. అప్పట్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. పార్టీ బలంగా ఎదిగింది, అంతే వేగంగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కమలం పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్న చందంగా మారిందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. మొన్నటి వరకు కాకినాడ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నేత హైదరాబాద్కు మకాం మార్చారు. ఆయన స్థానికేతరుడు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్పై కన్నేసి పిఠాపురంలో సొసైటీ సభ్యునిగా చేరారని ఆరోపణలున్నాయి. కానీ ఆ పదవి దక్కలేదు. దాంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయన స్థానంలో నూతన అధ్యక్షునిగా బిక్కిన విశ్వేశ్వరరావును నియమించారు. ఆయన కూడా అంతంత మాత్రంగానే పర్యటిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి పరిధిలోకి వచ్చే అనపర్తి టికెట్ను నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించారు. ఆయన కరుడుగట్టిన తెలుగుదేశం నేత. ఆయనను బీజేపీలో చేర్పించి టికెట్ ఇచ్చారు. భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరికి ఆయనే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. కాకినాడ జిల్లాలో కూడా ఆయన పర్యటించి పలు సందర్భాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్కే చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో 2 పదవులు తూర్పుగోదావరికే పరిమితమయ్యాయి. ఎమ్మెల్యే కూడా అదే జిల్లాకు చెందినవారు అయినప్పటికీ ఎమ్మెల్యే నల్లమిల్లి కాకినాడ జిల్లాలో తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్కు అందుబాటులో ఉంటున్నారు. ఆయన నియోజకవర్గ పరిధిలోని పెదపూడి కాకినాడ జిల్లాలో ఉండడంతో అధికారులు నిర్వహించే అధికారిక సమావేశాలకు విచ్చేసి అదే సందర్భంలో అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశమవుతున్నారు. వారు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అంతకు మించి జిల్లాలో ఈ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కాషాయ పార్టీ నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు ఎంపీ, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి వర్గం, మరొకరు మాజీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గంలా ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ కూడా కాకినాడ జిల్లాలో అత్యంత బలంగా ఉంది. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలున్నాయి. టీడీపీ సరేసరి. ఆ పార్టీకి ఉన్న క్యాడర్ మరే పార్టీకి లేరనే చెప్పవచ్చు. జనసేన బూత్, గ్రామ, మండల కమిటీలు వేయకుండా పార్టీకి బలమైన కార్యకర్తలున్నారు. 3 సార్లు కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీజేపీకి మాత్రం వేళ్లపై లెక్క పెట్టగలిగే స్థాయిలోనే నాయకులున్నారని, కార్యకర్తలు లేనే లేరని ఆ పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. గతంలో కూడా కమలం పార్టీకి పంచాయతీ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. 2014-19 మధ్య కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగితే ఈ పార్టీకి 10 స్థానాలు పొత్తులో ఇచ్చారు. 3 మాత్రం గెలిచారు. ఇందులో 2 వైసీపీలోకి వెళ్లిపోయారు. నడిపించే నాదుడు లేకపోవడంతో కార్యక్రమాలు సైతం చేయలేని పరిస్థితి ఉందని కేడర్ వాపోతోంది. ఇక కేంద్రంలో బీజేపీ బలంగా ఉండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నా జిల్లాలో ఆ పార్టీ కేవలం 2-3కి మాత్రమే నామినేటెడ్ పదవులిచ్చింది. ఇది కూడా ఓ మైనస్గా చెబుతున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ఉనికి చాటుతోంది.
గ్రామాలలో ఎక్కడా ఆ పార్టీకి పట్టుమని 10 మంది నేతలు కూడా లేరని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 4 రోజుల క్రితం ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చారు. అప్పుడు కూడా జన సమీకరణ చేయలేకపోయారని ఆరోపణలున్నాయి. మోడీ 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించాల్సిన వికసిత భారత్ కార్యక్రమాల నిర్వహణలో కూడా జిల్లా నేతలు పూర్తిగా చేతులెత్తేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాలు, మండలాల్లో అసలు కార్యక్రమాలు జరగవు, కేవలం ప్రెస్ నోట్లకు మాత్రం పరిమితం అవుతారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బలంగా ఉండి రాష్ట్రంలోని టీడీపీ, జనసేనతో పొత్తులో ఉన్న ఈ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే బలంగా ఎదిగే అవకాశం ఉందని, ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంకా పార్టీ ఎదిగే అవకాశాలే ఉండవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కమలం పార్టీ పరంగా కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు కూడా కార్యకర్తలు రావడం లేదు. జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటించలేదని ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. ఉన్న 10 మంది నాయకులు గ్రూపులుగా విడిపోవడం, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతోనే సరిపోతోంది. కొద్దో గొప్ప కాకినాడ నగరంలోనే నాయకులు కనిపిస్తున్నారు. మాజీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య, మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, కాకినాడ నగర ప్రతినిధి గట్టి సత్యనారాయణ, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ లంబాల వెంకటేశ్వరరావు వంటి నాయకులు మాత్రమే ఉన్నారు. మహిళా విభాగంలో తుమ్మల పద్మజ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా ఉన్నారు. మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, మరో 2-3 మహిళలు తప్ప పెద్దగా మహిళా నాయకులు కూడా కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ వైసీపీ బలపడుతోంది. కానీ 3 సార్లు అధికారంలో ఉండి పార్టీని నడిపించలేకపోతున్నారన్న ఆరోపణలు బీజేపీ నాయకులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు బూత్ కమిటీలు, తద్వారా గ్రామ కమిటీలను, గ్రామ కమిటీల నుంచి మండల కమిటీలు, మండల కమిటీల నుంచి జిల్లా కమిటీలను ఎన్నుకుంటారు. అయితే దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఈ సాంప్రదాయం కొనసాగడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఢిల్లీ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసేదో అదే తరహాలో పార్టీ జిల్లా, మండల అధ్యక్షుల ఎంపిక చేస్తున్నారన్న ఆరోపణలు కూడా పార్టీపై ఉన్నాయి. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంపై ఏ ఒక్కరూ దృష్టి సారించడం లేదని నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. అటు టీడీపీ, జనసేన, వైసీపీ, చివరికి వామపక్షాలు కూడా గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నా స్వయంగా ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీకి నాయకులు లేరనే విమర్శలొస్తున్నాయి. దాంతో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు చందానం మారిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్ర చీఫ్ పురంధరేశ్వరి ఈ జిల్లాకు పొరుగునే ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఎంపీ కూడా జిల్లాలో పర్యటించిన సందర్భాలు తక్కువేనంటున్నారు నేతలు. అయితే పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లాను పటిష్టపరిచే దిశగా చర్యలు తీసుకుంటే బలంగా ఎదుగుతామని, లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరింత బలహీనపడి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకరని ఉన్న కొంతమంది సీనియర్ లీడర్లు వాపోతున్నారు.